అదే నమస్కారం. మన్యం నాగేశ్వరరావు, ఈయన ఒడిశా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్, 1986 బ్యాచ్. అతను మన ఆంధ్ర అతను, అది తెలంగాణ తెలుగు అతను, అదేదో నాకు గుర్తు. ఓకే, ఈయన మొన్న మధ్య రిటైర్డ్ అవ్వడానికి ముందు సిబిఐలో వచ్చిన లుకలుకల వల్ల సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్ కూడా చేశాడు. సరే, ఇంకా అతను తొలగించారు, వేరే వాళ్ళు వచ్చారు, అదంతా వేరే విషయం. ఈయన రిటైర్ అయిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం మీద స్టేట్ గవర్నమెంట్ మీద కొంచెం గట్టిగానే పోస్టులు పెడుతున్నాడు. ఇతను ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి, ఆడ మన తెలుగువాడే కాబట్టి, ఇప్పుడు ఈ ఉదయ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, సస్పెండ్ అయ్యాడు. ఒక అమ్మాయిని హెరాస్ చేసాడు అన్నారు, లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని. ఆ కేసు సంబంధించి మరి తెలిసి మద్దతు ఇచ్చాడా, అందరూ ఒకలాగుంటే నాకెందుకు గుర్తింపు వచ్చిందని చెప్పేసి అనుకున్నాడా, లేక మనం నమ్మినట్టు అతను నమ్మాడు అర్థం కావట్లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. అదే నేను ముందు చెప్తా, ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని తెలుసు ఎలా ఉండేది ఏంటో. ఫస్ట్ పాయింట్, అసలు ఒక కేసు విచారణ పూర్తి కాకుండా, ఒక రిపోర్ట్ రాకుండా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా సస్పెండ్ చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ అమ్మాయి వర్షన్ విన్నారు, ఇతను తప్పు అని అన్నారు, ఇతను సస్పెండ్ చేశారు. మరి ఇతని వర్షన్ కూడా వినాలి కదా. ఆ అమ్మాయికి సంబంధించిన తన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటాడు కదా, ఆమె ఇష్టపడి ఈయన దగ్గరకు వచ్చింది అంటున్నాడు కదా, అది చూసారా, చెక్ చేస్తారా, నిజమా కదా చూసారా? మరి ఆమెకు రోజులు ఏనుకో రోజులా, ఇద్దరికి మరి న్యాయం చేయాలి కదా మీరు, ఇద్దరు శిక్షించాలి కదా మీరు అని చెప్పేసి అన్నాడు. తర్వాత కేంద్ర హోంశాఖ దీనిలో కలగజేసుకొని ప్రాపర్గా విచారణ చేసి ఇతనిని కక్షగట్టి కావాలని ఇరికించారా, లేక ఇతను మాత్రమే తప్పు ఇచ్చాడని తేల్చండి. ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టయితే వీళ్ళిద్దరు రాజీ చేసుకుంటారా, లేక సర్వీస్ రూల్స్ వైలేట్ చేసిన ఇద్దరు ప్రవర్తించారన్నప్పుడు ఇద్దరి మీద చర్యలు తీసుకోండి. అంతే తప్ప విచారణ పూర్తి కాకుండా ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్ చేయడం అంటే అది అతని కెరీర్ మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. టోటల్ సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ అప్పుడు సమాజాన్ని కాపాడాల్సిన వాళ్ళే ప్రాపర్గా లేరు, ఇక మనల్నే కాపాడతారని అనుకుంటారు. సో కరెక్ట్ కాదని చెప్పేసి మన్యం నాగేశ్వరరావు పోస్ట్ పెట్టాడు. నేను కూడా ఒకటే చెప్తున్నా, ప్రాపర్గా విచారణ చేయకుండా అందరిలాగే విచారణ ఏదో చేసి చేయనట్టుగా ఉండే వాళ్ళు పక్కన పెడితే బాగా బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు సమాజానికి. ఇతనేమో నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నాడు, బట్ ఈలోపు డ్రామా ఆడి ఆత్మహత్య డ్రామా ఆడాడు. బట్ నిజాలన్నీ బయటకు వచ్చినాయి. మేబీ ఈ పార్టీకి డిశ్చార్జ్ కూడా అయి ఉండొచ్చు అతను. బట్ డిశ్చార్జ్ అయిన తర్వాత అయినా కానీ ప్రాపర్గా అతని దగ్గర ఉంటే ఆధారాలు మొత్తం కూడా సబ్మిట్ చేసి ఆ అమ్మాయి తప్పు ఉంది, దెన్ నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయగలిగితే ఇద్దరికి శిక్ష విధిస్తారా, లేక సినిమాలు చూపించినట్టు ఇద్దరికి పెళ్లి చేస్తారా, లేక ఇంక సర్లే అని చెప్పేసి పెనాల్టీ ఎంతగా చేసి ట్రైనింగ్ అయిపోయింది ఎవరిదైనా పంపిస్తారా? బట్ ఇద్దరైతే తప్పు చేశారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ లేదు ఇతనే తప్పు చేశారని అనుకుంటే ఆ అమ్మాయి అతి మంచితనంతో ఇన్నాళ్ళు ఇతను భరించినట్టు. ఎప్పుడో జూన్ 23 నుంచి ఇలాంటి హెరాస్ చేస్తుంటే జూలై 8వ తారీఖున రూమ్లోకి పట్టుకెళ్తే, జూలై 9వ తారీఖున గొంతు పెట్టి బిసిగిస్తే, జూలై 10వ తారీఖున వాళ్ళ ఆయనకి ఫోటోలు వీడియోలని పంపిస్తే ఆ తర్వాత కేసు పెట్టింది అంటే ఓర్చుకుందా, లేక ధైర్యం చాలలేదా, లేక ఇప్పుడు ధైర్యం వచ్చే విధంగా రెండు సపోర్ట్ ఇచ్చారా? నిజం చెప్తాం కదా, చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మన్యం నాగేశ్వరరావు అదే అంటున్నాడు, సిబిఐ మాజీ డైరెక్టర్. లేదు, ఓన్లీ ఈ ఉదయ కృష్ణారెడ్డిని బలి చూస్తే నాకు అనిపిస్తుంది, కరెక్ట్ కాదని అంటున్నాడు. సో ఫైనల్గా ఈయన కూడా ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి ఇక నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ కావచ్చు, వాళ్ళ రియల్ లోపల ఉన్నటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో అత్తాపూర్ వాళ్ళు రిమైనింగ్ అంతా కలగలిపి ప్రాపర్ ఎవిడెన్స్ ఆ అమ్మాయి దగ్గర ఇతని దగ్గర కలెక్ట్ చేసి ఎవరు తప్పు అనేది వాళ్ళు ఫైనలైజ్ చేసి చెప్తే అప్పుడు మాట్లాడుకుందాం.